స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు చదువుకున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి దేవుని కృపను బట్టి ఈ దినం బ్రతుకున్నాం. దేవుని కృపను బట్టి ఈ దినం మరి చలించుచున్నాం. దేవుని కృపను బట్టి మరి దినాన్ని చూడగలిగాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. నీతి న్యాయములు యథార్థతలను బట్టి మరి ప్రతి ఒక్కరూ ఆయనకి దగ్గరగా జీవించగలిగితే మరి ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు అని మీకు తెలియచేస్తూ, మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోవేలు గ్రంథం 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరిలోనూ శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేసేవారు రక్షించబడతారట. ఎప్పుడంటే ఆ దినం అనగా మరి శ్రమ దినం, రెండవ రాకడ, అనేక ఇబ్బందులు కలగబోతున్న ప్రజలకు మరి ఆ దినాన్ని మరి నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక ఈ దినం ఒకవేళ ప్రార్థన చేసుకుంటే ఆ దినము రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని రాకడికి సూచనలు ప్రారంభమైపోయి, యుద్ధాలు ప్రారంభమైపోయి, మనుషుల మీద మనుషులు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ ప్రేమ చల్లారిపోతుంది, కరువులు, ఇబ్బందులు, రకరకాలైన పరిస్థితులు. మరి మనం ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు, రెండవ రాకడకు సూచనగా మరి బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మరి జరుగుతూ ఉంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ యెహోవా నామం అనగా యేసయ్య నామమును బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా, మరి ఆ నామమందు విశ్వాసం ఉంచి మరి ముందుకు సాగాలని, మరి ప్రార్థన చేసి తద్వారా రక్షించబడాలని, ఆయన తను ఎందరు అంగీకరించారో వారందరినీ ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ నా మాటలు విని మరి వాటి చొప్పున చేయవాడు మరి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నవాడని వాక్యం సెలవిస్తుంది కనుక మరి సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోండి. మరి దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి దేవునికి ప్రార్థన చేయండి. తద్వారా మనం అందరూ రక్షించబడతాం, మన భారతదేశాన్ని కాపాడుకోగలుగుతాం, అలాగే మన ఇరుగు పొరుగు వారందరినీ కూడా మనం కాపాడుకోగలుగుతాం. అందుని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పరిస్థితులను చూసి భయపడక ప్రార్థన చేయాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చేయడం ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని, నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, తోడేయండి మనం ప్రార్థిస్తూ, నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారంటున్నావు ప్రభా. అట్టి కృప, అట్టి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, దినం రోగులుంటే ప్రతి ఒక్కరి వ్యాధి బాధల నుంచి విడిపించండి, శోధల నుంచి విడిపించండి. ఏదేమైనా ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తం జరిగించి క్షేమాన్ని, సమాధానాన్ని, లేదా ఆశీర్వాదాన్ని సమస్తము సమకూర్చమని, నీ బిడ్డలందరినీ కూడా ప్రతి పరిస్థితి నుంచి ఎదుర్కొనే భాగ్యాన్ని దయచేయమని, అలాగే తండ్రి దినాన్ని విడిచి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాలు, వ్యవసాయాలు సమస్తములో మీరు తోడైండమని. ఈ దినం పెళ్లిరోజు ఎవరైతే జరిపించుకున్నారు, పుట్టినరోజులు కానీ నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతయు నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, ప్రతి ఒక్కరిని దర్శించాడు కనుక ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి, ఆయన స్తుతించి, ఆయన కనపరిచి మరి మీరు దేవుని మహిమపరచాలని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును కనుక. ఆమేన్.